10 ఏళ్లల్లా మా 20 లక్షల కోట్లల్లా ఏం చేసిన ఒకటి చెప్పండి అని చెప్పుకోవడానికి. హైదరాబాద్ లో సెక్రటేరియట్ కట్టిరు, అంబేద్కర్ గారి విగ్రహం పెట్టిరు, హైటెక్ సిటీ దాటిన తర్వాత దాని గురించి మేము తెలంగాణ కోరుకున్నది, దాని గురించా మా పిల్లలు చచ్చింది, దాని గురించా 1200 మంది పిల్లలు ఆత్మార్పణ చేసుకుని దాని గురించి. చాలా వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అంటే హైటెక్ సిటీ దాటిన తర్వాత గచ్చిబౌలి, మైండ్ స్పేస్ అవన్నీ కూడా, తర్వాత అక్కడ ఫ్లైఓవర్లు అన్ని కూడా గచ్చిబౌలి నుంచి. అవి ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు? అంటే ఒక పెద్ద ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వల్ల ఒక ముఖ చిత్రం మారింది హైదరాబాద్ అభివృద్ధిలో. అంటే ప్రజల్లో ఉన్న ఆలోచన సార్, ప్రజల ఆలోచన ఏం లేదు, ప్రజల ఆలోచన ఉండే ఓడగొట్టినాలని. అంటే జిహెచ్ఎంసీ ప్రజలందరూ కూడా ఓటు వేయడం జరిగింది. జిహెచ్ఎంసీ అనేది నేను ఏమంటున్నా, అభివృద్ధి ఇప్పుడు ప్రజలు అప్పటిప్పుడు తాకరిస్తున్నారు. దళితుని ముఖ్యమంత్రి చేసిండా, 3 ఎకరాల భూమి ఇచ్చిండా, కేజీ టు పీజీ విద్య ఇచ్చిండా, నిరుద్యోగ వృత్తి ఇచ్చిండా, చెప్పండి కదా. నేను వస్తాను ఎక్కడికంటే అక్కడికి వస్తాను, ఎక్కడ పెడతారో ప్రపంచంలో ఏ మూల పెడతారో పెట్టండి. దళితుని ముఖ్యమంత్రి చేసిండా, 3 ఎకరాల భూమి ఇచ్చిండా, కేజీ టు పీజీ ఉచిత విద్య ఇచ్చిండా, నిరుద్యోగ వృత్తి ఇచ్చిండా, ఇంటికి ఉద్యోగం. ఎందుకండి మర్చిపోండి ఆ కుటుంబాన్ని, ఆ పార్టీని కూడా మర్చిపోండి. కానీ ఇంకా కూడా తెలంగాణ అంటే కేసీఆర్, తెలంగాణ అంటే బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటే తెలంగాణ కేసీఆర్ అనే విధంగా మాట్లాడి చంద్రబాబు ఇంకా అన్యాయం చేస్తుండు, తెలంగాణకు రాక్షసుడు అని ఇంకా బీఆర్ఎస్ కానీ దానికి సంబంధించిన మీడియా చూపించి, అంటే మళ్ళీ ఏమనుకుంటారు సార్, మళ్ళీ వాళ్ళే అధికారంలోకి రావాలి అనేది ఒక కాన్సెప్ట్ విధంగానే రాష్ట్రంలో అన్ని కూడా నడుస్తున్నాయి సార్. అంటే ఎంత కుట్ర కుటుంబం అంటే కల్వకుంట్ల కుటుంబం. కవిత గారి రైలు రోక చేస్తున్నారు అంటే మళ్ళా మా అబ్బాయి బిడ్డల్ని మళ్ళీ కేసులు ఇరికిస్తుంది. రైలు రోక అన్నిటికన్నా సెక్షన్ స్ట్రాంగ్ ఉంటాయి. అవును సార్, చాలా పెద్ద సెక్షన్ ఉంటాయి. ఇంతకు ముందేమో వాళ్ళ అయ్యా వాళ్ళ కుటుంబం అంతా విద్యార్థుల జీవితంతో ఆడుకున్నారు. నిధులు నియామకాలని, నీళ్లు వాళ్ళ జిల్లాకైనాయి, నియామకాలు కుటుంబానికైనాయి, నిధులు మొత్తం ఆ పార్టీకైనాయి. మళ్ళా చూడగా 10 కూడా పెట్టింది. నేను అదే చెప్తున్నాను, మధ్యతరగతి యువతకు దయచేసి ఆ కుటుంబాన్ని నమ్మకండి. మన కూడా మహాన్యూస్ దాడిలో అందరూ ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. అవును, వాళ్ళకి తెలుసు కదా మొత్తం. అమాయక బిడ్డల్ని రెచ్చగొట్టడం, అమాయక బిడ్డలు ఉచ్చుకోరపడడం. నేను అనేది అదే, ప్రతిసారి తెలంగాణ నిత్య నూతనమే వెలుగుతుంది. తెలంగాణ అస్తిత్వానికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేము ఉన్నాము, శాసనసభ్యులుగా నిగ్గదీస్తాం, ప్రపంచాంతాన్ని కొట్టాడతాం. కానీ ఇంకెన్ని రోజులు వాళ్ళ ఈయన మొత్తం కేటీఆర్ ఫ్రెండ్స్, హరీశ్రావు పాట అందరు ఆంధ్రోలే మొత్తం. ఎవరు మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘవరెడ్డి, కవిత పార్ట్నర్ కదా. అవును, మరి లిక్కర్ పార్ట్నర్. మీరు వ్యాపారాలు చేస్తేనేమో ఆంధ్రాలో అంతా ఒకటి, అప్పుడు బిర్యానీ పెండలాగా ఉండదు. ఇది అంటున్నాను కాబట్టి కొందరు కడుపు నొప్పి అవుతున్నది. కాబట్టి మీరే ఒకవేళ నిజంగా ఆ రోజు అన్నాను చివరిలో, అంతే కదా సార్, మీరు ప్రతిపక్ష పార్టీ అయితే రండి, మేము కూడా ప్రతిపక్షం కలిసి ప్రజా వ్యతిరేక పోరాటాలు చేద్దాం. అందరికి రుణమాపని కొందరికి వేశారు, 15,000 రైతు బంధు రైతు భరోసాని ఇవ్వలేదు, లేదు తులం బంగారం అని ఇవ్వలేదు, స్కూటీలు ఇస్తామని ఇవ్వలేదు, 4,000 పెన్షన్ ఇస్తామని ఇవ్వలేదు, మన హ్యాండిక్యాప్కి అదేమంటారు దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తామని ఇవ్వలేదు. ఇట్లాంటి కలిసి పోరాడదాం. ఇది ఒక ప్రజలను చైతన్యపరచడం, ప్రజా పోరాటాలు చేద్దాం, ప్రజలకు అది అట్లా. కానీ ఇవేంటంటే ఇప్పుడు మళ్ళా ఈ రాష్ట్రానికి సంబంధం లేకుండా వాళ్ళ ఉంటే పనికిరాని అని రెచ్చగొట్టుడు ఎంతసేపు ఏడుస్తారండి. అంటే రేవంత్ రెడ్డి టార్గెట్ చేయాలన్నా సార్, లేకపోతే ఎవరు టార్గెట్ చేసినా, రేవంత్ రెడ్డి టార్గెట్ చేసినా ఏం చెప్తారండి. నేను చేసేది ఏంటంటే, నేను అందుకోసం చెప్తున్నాను, చీకట్లో చేసేది మీరు. ప్రజలను ఇంకెన్ని రోజులు వాడుకోకుండా దయచేసి తెలంగాణ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయకండి, తెలంగాణ సెంటిమెంట్ని వాడకండి. మీరు ఆడితేనే బతుకమ్మలు కాదు. మా అమ్మమ్మలు కూడా బతుకమ్మలు ఆడినరు, దొరసాలు వచ్చినా కూడా దొరలు వచ్చినా కూడా బతుకమ్మలు ఆడలేదు. ఇట్లాంటి డైవర్షన్ చేయకండి, తెలంగాణ చరిత్రను వక్రీకరించకండి. మా జయశంకర్ సార్ రూపం ఎక్కడ కనబడతలేదు ఎందుకు? చీమలు పుట్టిన పుట్టలో పాము వచ్చిన కేసీఆర్ ఫోటో ఎందుకు కనబడుతుంది? జయశంకర్ సార్ ఫోటో ఎందుకు కనబడదు? కొండ లక్ష్మణ్ బాపూజీ గారి ఫోటో ఎందుకు కనబడదు? చెప్పండి కదా. పార్టీ ఆఫీస్కి ఆయన ఇల్లు ఇచ్చినాడు, అంతే కదా సార్. పార్టీ ఆఫీసే కాదు, 1969 రాజీనామా చేసిండు మంత్రికి. కొండ లక్ష్మణ్ బాపూజీ గారు 1969లో తెలంగాణ ఉద్యమం నైతిక మద్దతుగా మంత్రి పదవి రిజైన్ చేసిండు. మళ్ళీ ఏ పదవి ముట్టలేదు. అది నికాసైన బిడ్డ, నికాసైన రాజకీయ నాయకుడు. ఆ చరిత్రలు తెచ్చుకోమంటున్నాం. అమెరికాకి వెళ్ళి వచ్చేసి మొత్తం క్రౌన్ ప్రిన్సెస్ తెలంగాణ అంతా రాజకుటుంబం చేసి విద్యార్థులు ఎక్కడికి ధర్నా చౌక్ ఎత్తేసినారు. ఉస్మానియా యూనివర్సిటీ పిల్లల్ని మళ్ళా ఒళ్ళంతా గాయాలపాలు చేసినారు. ఎన్నడైనా 10 ఏళ్ళ ఉస్మానియా యూనివర్సిటీ పిల్లల్ని బయటికి రానిచ్చారండి ఆ కుటుంబం? సచ్చినోడోడు, ఏలినోడోడు, ఎంచుకున్నోడోడు.
ఎవరు చచ్చిన వాళ్ళు ఎవరు? ఏలినోళ్ళు, ఎంచుకున్న వాళ్ళు. ఇవన్నీ మళ్ళీ తిరిగి వస్తాయి అంటారా సార్? పానాలు అయితే రావండి, లేదు ఇల్లు సార్. తీసిన పానాలు కర్మ తిరిగి వస్తుంది అంటారు కదా, వస్తుందా? 100% వస్తుంది. వస్తుందా? కనబడుతుంది. ఉమ్, అవే కదా తీయారు అంటే ఉమ్, గదే కర్మ. ఇంతకు ముందేమో మనం పోయినాక వస్తాయట, అవును. ఇప్పుడు మన బతుకు గదే తీయారు. ఇప్పుడు ఈ ఏమో రేస్ కార్స్ కోరు, ఏమో రేస్ కార్, ఈ కార్ రేస్ కార్ కార్స్, రేసు, రేస్ ఫోన్ ట్యాపింగ్. ఇవే కర్మ ఉమ్. అట్లా. కాబట్టి చంద్రబాబుని బాగా బదలాం చేస్తే మళ్ళీ సెంటిమెంట్ పెరిగి మళ్ళీ బీఆర్ఎస్ కోటేస్తారన్న ఒక ప్లాన్. చంద్రబాబుని బదనాం చేసిన ఈ చాలా అలవాటు అయిపోయింది. చంద్రబాబుని ఆందోళన తిట్టుడు. ఇప్పుడు మళ్ళా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆంధ్ర వాళ్ళే అన్ని గమనిస్తుంటారు కదా సార్, వచ్చే ఎన్నికల ఓటుతో మిమ్మల్ని ఆంధ్ర వాళ్ళని అనుకుంటలేమండి. మేమైతే నా అభిప్రాయం అయితే మిమ్మల్ని తెలుగు వాళ్ళం అనుకుంటున్నాం. సెటిలర్లు, నాట్ సెట్టర్స్, మన వాళ్ళు. ఆల్ తెలుగు. మేము ఫస్ట్ భారతీయులం. సో మీరు అది కోరుకుంటున్నారు, Yes, తెలంగాణ మా సిద్ధాంతం. సపరేట్ అయింది, అందరం తెలుగు వాళ్ళం ఒకటే అని, అంతేనా? అవును, భారతీయులం ఒకటి అంటుంటే ఉమ్, ఇక్కడ ఫ్యామిలీ పార్టీ, ఫామ్ హౌస్ పార్టీ మాది. ఉమ్, మాది భారతదేశానికి గురించి పార్టీ, అఖండ భారత పార్టీ, దేశాన్ని అమితంగా ప్రేమించే పార్టీ. ఫస్ట్ ఇండియన్స్, భారతీయులం. ఉమ్. సెకండ్ తెలుగు వాళ్ళం. ఏమైంది? రాష్ట్రాలు హిందువులు 10 రాష్ట్రాలని ఏమైంది? ప్రతిసారి తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని అలా యువకుల జీవితాలను నాశనం చేస్తారనే బాధతో చెప్తున్నాను. దయచేసి ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నాను. మరి ఆ కుటుంబాన్ని నమ్మకండి, ఆ పార్టీని నమ్మకండి. ఉమ్. రాష్ట్రం విడిపోయింది. కావాలంటే 2001లో ఉన్నాయి ఎవరైతే టీఆర్ఎస్ ముసుగుల వాళ్ళ ఆదాయం చూడండి, 2023 దిగిపోయేటప్పుడు ఆదాయాలు చూడండి. ఉమ్. ఒకవేళ యువతంతా మేల్కొల్పు అవుతుంది, ఓకే. అలా బహిరంగపరచండి. కాదు వాళ్ళది ఐటీ ఏదైతే 2001లో ఫైలింగ్ ఉందో, 2022 ఫైలింగ్ ఉందో, లేదు 2001లో వాళ్ళ జీవితాలు ఏమున్నాయి, వాళ్ళ ఆస్తులు ఏమున్నాయి, అలా స్థానికంగా ప్రజలకు తెలుసు. ఆ ప్రాంతాలలో ఈ రోజు ఏమున్నాయి? నిజంగా వాళ్ళకి పెట్రోల్ కూడా తీరడానికి డబ్బులు లేవంట కదా సార్ 2001 ముందు. పెట్రోలా? నేను అదే చెప్తున్నాను కదా, తెలంగాణ యువత మోసపోవద్దు, తెలంగాణ ప్రజలు మోసపోవద్దు. ఉమ్, నేను చెప్పట్లేదు. ఇప్పుడు కవిత గారికి బ్యూటీ పార్లర్ ఉండే, అవును. ఇప్పుడు ముందు ఉద్యమం 400 కోట్ల ఇల్లు వస్తుంది. మీరు అన్ని ఇంటర్వ్యూలు చెప్పారు ఎవరో, వాచ్ 20 లక్షల వాచ్ ఎక్కడదంటే మాకు ఉండదండి. అంతకుముందు ఇంటర్వ్యూలో మాకు ఉండదు, ఇల్లు లేదంటారు. సొంత ఇల్లు లేదు. కేసీఆర్ కారేమో తాకట్లుండని గాదినే అంటాడు. కేసీఆర్ కు కారు ఈఎంఐ లేకపోతే నాగార్జున సర్కిల్ సీజ్ చేయడానికి కంటే గాదినే ఉన్నాయట కారులో. అంటే కారుకు ఈఎంఐ కట్టినప్పుడు 2 లక్షల కోట్లు వస్తే. ఈ హరీష్ రావు దేని సార్, నేను ప్రత్యక్షంగా కూడా ఒక కీలక వ్యక్తి కేసీఆర్ ఫ్యామిలీ దగ్గర వాళ్ళు మాట్లాడుతుంటే విన్నాను ఒక రోజు. ఆయన మీరు అన్నట్టు, అదే మీరు గతంలో అన్నారు 1,00,000 కోట్లు సంపాదించిండు, కానీ పదవి కోసం ఆయనకు మంత్రి పదవి 2018 ఇవ్వకపోతే ఆయన కొంచెం బయటకు వద్దాం, పార్టీ పెడదాం అనే టైంలో కేసీఆర్ హరీష్ రావు పేరెంట్స్ని పిలిచి మాట్లాడి ఇంత సంపాదించిండు, మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాను మాట్లాడినాడు అని చెప్పి ఒకటి విన్నాము. దానికి ఒక ఉదాహరణ మల్కాజ్గిరి ఎమ్మెల్యే కొన్న మైనంపల్లి హనుమంతరావు కూడా మాట్లాడినాడు, చెప్పులు వేసుకొని ట్రంక్ పెట్ట. మైనంపల్లి హనుమంతరావు గారు వాళ్ళ బంధువు, ఒక కొద్దిగా ఉన్నంతలో నిజాయితీ ధైర్యం గల నాయకుడు. అవును, గట్సున్న నాయకుడు, స్ట్రేట్ ఫార్వర్డ్, కొద్దిగా నిజాయితీ, కొద్ది మంచి ప్రేమ గల మనిషి. ఆయన ఏమన్నాడు అంటే, మళ్ళీ నాకు ఎందుకు అంటే ఆయన మీద నమ్మకం అప్పటి నుంచి. ఓకే, తిరుమల కొండ మీద ప్రమాణం చేసిండు. అవును అవును సార్, తిరుమల పైన మాట్లాడాడు. రబ్బరు చెప్పులోడు, ఇనుప పెట్టెలోడు, నువ్వెవరా నాకు చెప్పేది, నీ సంగతి చూస్తా అని. 1,00,000 కోట్లు సంపాదించడం. నేను అప్పటి నుంచి అంటున్నా 1,00,000 కోట్లు ఎక్కడున్నా చెప్తే ఇవన్నీ మా తెలంగాణలో అన్ని ఏదేదైతే ఈ మధ్యన పిల్లలకు స్కూల్స్ కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, ఇవన్నీ వేసుకుంటాం కదా. అంటే అంగుల ఆర్భాటాలకు కూడా ఆయన హరీష్ రావు సింపుల్గా ఉంటాడు. అదొక రకమైన రాజకీయం. అది ఇక నేను ఇప్పుడు అతని గురించి తక్కువ మాట్లాడితే మంచిది. ఏదైనా సరే మా బిడ్డల ఆత్మహత్యల కారకుడు. ఫస్ట్ పెట్రోల్ పోసుకున్నది ఆయన. ఓకే, ఆ రోజు హరీష్ రావు పెట్రోల్ పోసుకోకపోతే ఇంతమంది బిడ్డలు చచ్చిపోకపోతారు. వేరే దేశాలు అయితే బాగా కఠినంగా ఉంటుండే ఆయనకు శిక్షలు. ఈరోజు మర్చిపోయింది అనుకుంటున్నారు, కానీ ఆత్మలన్నీ తిరుగుతూనే ఉంటాయి ఆయన చుట్టూ. ఎందుకంటే వాళ్ళకి ప్రేరేపించిండు. ఆ రోజు సిద్దిపేటలో పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టెల దాంట్లోకి దాని ఇన్స్పిరేషన్ తీసుకొని శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకున్నాడు. ఆ మూమెంట్ కూడా వచ్చింది కదా సార్ అప్పుడు. ఇంకా మూమెంట్స్ దుర్మార్గమైన రాజకీయ నాయకులు నమ్మకుండా అంటున్నాను నేను. అప్పుడు చెప్పేది కదా, ఇప్పుడు చెప్పేది అదే. మీరు మా బిడ్డలు, వాళ్ళ బిడ్డలు ఎట్లా, మా బిడ్డలు ఎట్లా, మీరు అట్లనే మీ పానాలను కాపాడుకోండి. ఒకటి గురించి మీ పాన త్యాగాలు చేయకండి.
ఒకరి గురించి ఇట్లా ఎటు పడితే అటు రైలు రోకోలు ఆరోకోలు చేయకండి. కాదు ఇట్లా మీకు ఏదైనా సమస్యలు ఉంటే అందరం దాడులు చేయకూరి, దాడులు అదే చెప్తున్నాను కదా. ఇట్లాంటి మీకు అసలు మీరు చదువుకున్న వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ తెలంగాణ అస్తిత్వానికి ఏం సంబంధం? మరి అదే గజ్జలకాంతం అన్నాడు కదా, వీడియోలు ఉన్నాయని పోయి అడుగురు. మరి మీరు దాడులు చేస్తున్నంత గజ్జలకాంతం అడగండి. పార్క్ అయ్యేది వీడియో నా దగ్గర ఉన్నాయి అని లాంగ్వేజ్ కూడా మాట్లాడండి ఆయన. మరి ఆయన ఏమంటలేరు? గజ్జలకాంతం ఎందుకు అన్నారు? మరి శ్రీరెడ్డిని అడగండి, ఆమె కూడా స్టేట్మెంట్ ఇస్తుంది కదా. అవును, 2-3 సార్లు మాట్లాడింది ఆమె. ఇదేంది? అది ఏదో ఒక ముసుగు పెట్టుకొని ఆంధ్ర వాళ్ళని, మరి మేము ఉన్నోళ్ళంతా ఇంక మళ్ళీ ఆంధ్ర వాళ్ళని ఏం చేస్తారని నేను అంటున్నా. మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అప్పుడేమో ఆంధ్ర అనుకుంటా 10 ఏళ్ళు అధికారం వేయగలరు. అలా కాలికి ముళ్ళు గుచ్చుకుంటే పండితో తీస్తాను. పండితోనే తీసిరు 10 ఏళ్ళు. ఎందుకంటే ఒక్కొక్కరికి 30 అంతస్తులు 3 అంతస్తులు 30 అంతస్తులు పర్మిషన్ ఇచ్చారు, 300 కోట్లు కొట్టేసారు, లక్షల కోట్లు కొట్టేసారు. కాబట్టి ముళ్ళుతోనే తీసినారు అన్ని డాలర్ల నోట్లు. ఓకే, నేనేమంటున్నానంటే రాజకీయానికి వాడుకోకండి. చాలు మీ కుటుంబం వల్ల, మీ ఓన్లీ ఒక కుటుంబం వల్ల, కల్వకుంట్ల కుటుంబం వల్ల 1200 మంది బిడ్డలు ఆత్మార్పణ చేసుకుంటారు. 10 మంది అండి ఇంట్లో మంత్రి పదవులు, ఒకటి రాజ్యసభ, ఒక మంత్రి. ఆ మంత్రి పదవులు కూడా మొత్తం ఉన్న పోటీ పోలేనండి బామ్మర్దికి. ఆ 10 ఏళ్ళు మామ, అల్లుడు, అక్క, బావ, అన్న, ఇదే సినిమా చూసినాం 10 ఏళ్ళు. ఒక గ్రూప్ 1 ఉద్యోగం రాలే, ఉద్యోగాలంటే పిల్లలను కొడుతుంది. మీ పరిపాలన చేతగాక ఇంటర్ విద్యార్థుల పిల్లలు, ముక్కు పచ్చలాంటి పిల్లలు, అందమైన పిల్లలు సూసైడ్ చేసుకునేట్లు చేస్తారు. ఎక్కడన్నా ఒక ధర్నానే ఏనిచ్చారా 10 ఏళ్ళు? అంటే కాబట్టి దయచేసి ఎవరేమైనా తెలంగాణ అస్తిత్వానికి మీ కుటుంబం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.